మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇళ్ళల్లో పనిచేసి కష్టం ఈ రోగం వచ్చేదని నాకు తెలియలేదు. అమ్మకు బాగాలేదు కాబట్టి చాలా బాధ అనిపించింది నాకు. జాయిన్ అవుదామా? ఈ చిన్న బాబుని ఎక్కడో చూసినట్టుంది కదా. ఎస్, విశాఖపట్నం 1 టౌన్లో భార్యకి క్యాన్సర్ రావటంతో తనని జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి 2 చిన్నపిల్లలు ఉన్నటువంటి ఆ ఫ్యామిలీని వదిలి వెళ్ళిపోయినటువంటి ఓ తండ్రి. ఆ తర్వాత చంద్ర, ఆమె కష్టాలు మీకు చూపించాను, ఆమె కన్నీళ్ళు కూడా. సో ఆమె అయితే ఇప్పుడు క్యాన్సర్తో 4th స్టేజ్లో ఉంది. కానీ ఆమె బాధ అంతా ఈ బాబుతో పాటు ఇంకొక బాబు, 2 పిల్లల పైనే. సో వీళ్ళ పరిస్థితి ఏంటి అన్నప్పుడు మీ అందరికీ తెలుసు, సుమన్ టీవీ సామాన్యుడి టీవీ. ఎక్కడైతే కష్టం ఉంటుందో, ఎక్కడైతే కన్నీళ్లు ఉంటాయో అక్కడికి సుమన్ టీవీ చేరుకుంటుంది. కేవలం వాళ్ళ కన్నీళ్లు తొడవటమే కాదు, వాళ్ళ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళకి ఒక మంచి పరిష్కారం చూపించి వాళ్ళ జీవితాల్లో చిరునవ్వు తీసుకురావటమే మా సుమన్ టీవీ ధ్యేయం. ఇప్పుడు ఈ ఫ్యామిలీ బాధ్యత కూడా సుమన్ టీవీ టేకప్ చేసింది. సో మీ అందరికీ తెలుసు, మీరందరూ కూడా మంచి హృదయంతో ఈ ఫ్యామిలీకి మంచి సపోర్ట్ ఇచ్చారు. స్క్రీన్ పైన ఇచ్చినటువంటి ఫోన్ పే నెంబర్కి కూడా చాలా మంది అమౌంట్ పంపిస్తున్నారు వాళ్ళ మదర్కి ట్రీట్మెంట్ కోసం. అలాగే ఆ రోజు ఈ బాబుతో మాట్లాడించినప్పుడు నేను పోలీస్ అవుతా అన్నాడు. బాగా చదువుకుంటాను, పెద్ద పోలీస్ అవుతావు. ఈ చిన్న అబ్బాయి, పెద్ద అబ్బాయి అయితే నేనేమి అవ్వను, బాగా చదువుకుంటాను, అమ్మకు తోడు ఉండాలి కదా అన్నాడు. నువ్వేమవుతావు నాన్న పెద్ద అయితే? అమ్మతో ఉంటావా? ఏం అవ్వవా? ఎందుకు? అమ్మకు బాగాలేదు కాబట్టి. అందరినీ ఏడ్పించా. అంతే, ఆ మాటలకు ప్రతి ఒక్కరూ కన్నీళ్లు కార్చడమే కాదు, కనెక్ట్ అయిపోయారు. సో అలా కనెక్ట్ అయిన ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి ఇప్పుడు మనం వచ్చాం. ఎక్కడ ఉన్నామంటే ఎల్కోట మండలం తలారి విలేజ్కి వచ్చాం. ఇక్కడ చిల్డ్రన్ హోమ్ రన్ చేస్తున్నటువంటి మంచి మనసు అని ఎందుకు అన్నారంటే, అది కావాలి అంటే ఖచ్చితంగా దేవుడు బ్లెస్సింగ్స్ ఉండాలి. మనం అనుకుంటూ ఉంటాం ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుడే చూస్తాడులే, మనం ఏం చేయగలము అని. దేవుడు అంటూ నేరుగా రాడు, ఎక్కడ మనుషుల రూపంలోనే వచ్చి మంచిగా సాయం చేస్తాడు. అలాంటి పెద్ద సాయం ఇప్పుడు ఈ చిన్నారు అందుకోబోతున్నాడు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ రోజైతే ఈ అబ్బాయితో మాట్లాడినప్పుడు నా మొత్తం కళ్ళంట నీళ్లు తప్ప నాకేం రాలేదు. మాటలు కూడా నేను చెప్పలేకపోయాను. అంత కష్టంలో ఉంది ఈ ఫ్యామిలీ. వాళ్ళ పిన్ని గారు కూడా మనతో పాటు వచ్చారు, ఆ పక్కింటి ఆమె. వీళ్ళందరూ సపోర్ట్ లేకపోతే నిజంగా ఆ తల్లి బక్క చిక్కిపోయింది క్యాన్సర్తో. కనీసం ఈ వయసులో ఇలాంటి పరిస్థితిలో పిల్లలు ఎవరు చూస్తారు అనేది ఆమె గుండెల నిండా దుఃఖం ఉంది. అలాంటి సందర్భంలోనే సుమన్ టీవీలో ఎన్నో కథనాలు చూశారు కాబట్టి ఈ ఫ్యామిలీకి కూడా సుమన్ టీవీ ద్వారానే ఒక పరిష్కారం ఉంటుందని బలంగా నమ్మారు. సో అప్రోచ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఎందుకంటే ఫస్ట్ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సరే వాళ్ళు బాగున్నారా అది అంతవరకే, కానీ ఒక కుటుంబ బాధ్యత తీసుకున్నంత ఎవరు కనెక్ట్ అవ్వరు. నిజంగా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈరోజు బాబుని హాస్టల్లో జాయిన్ చేయడానికి తీసుకొచ్చాం కదా, ఏమనిపిస్తోంది? మాకు చాలా సంతోషంగా ఉందండి. మేము చాలా దిక్కులా తిరిగాం కానీ ఎటువైపు కూడా మాకు అవ్వలేదు. మేము చూస్తున్న సుమన్ టీవీలో చాలాసార్లు చూస్తున్నాం, పిల్లల కోసం కానీ పెద్దల కోసం కానీ వికలాంగుల కోసం కానీ చాలా చేస్తున్నారు మేడము. దాన్ని బట్టి మేము ఒక నెంబర్ పట్టుకొని మేము మేడం గారిని పిలిచాము. పిలిచిన వెంటనే మాకు ఒక అరగంటలో వచ్చారు. ఇలా వచ్చి వాళ్ళ ద్వారా
వాళ్ళ మమ్మీకి చాలా మట్టుకు మేము ట్రీట్మెంట్ కూడా మొదలు పెట్టిస్తాం సార్. బాబుకి మాత్రం హాస్టల్ వేస్తామన్నారు, తీసుకొని వచ్చాం సార్. అది మీకు చాలా సంతోషం, చాలా సంతోషంగా ఉంది మేడం. వీళ్ళ అమ్మగారు చాలా సంతోషంగా ఉంది మేడం. ఇంకా చెప్పలేము వాళ్ళకి ఎలా ఉంటుంది అనుకున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది మేడం. నిజంగా అండి, ఇరుగు పొరుగు వాళ్ళు కూడా మాకు చాలా సంతోషం వేసింది మేడం. అందుకని మరి రెండు సార్లు మీరు చేశారు, సరే మేడం వచ్చేస్తాం అన్నాం. చాలా సంతోషంగా ఉంది మేడం మాకైతే. ఆమె కళ్ళల్లో ఆనందం వస్తుంది, మాటల్లో ఆ దుఃఖం కూడా కనపడుతుంది. ఎందుకంటే పక్కింటి ఫ్యామిలీ ఇంత బాధల్లో ఉంటే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆమె మమ్మల్ని అప్రోచ్ అవ్వటం, మా నుంచి ఒక మంచి మనుషులకి ఇప్పుడు మేము కనెక్ట్ అయ్యాం. సో వాళ్ళు కూడా కాసేపట్లోనే పరిచయం చేస్తాను. మనమైతే ఇప్పుడు ఒక చిల్డ్రన్ హోమ్కి వచ్చాం. హోమ్లో సార్ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు, మోహన్ చంద్ర సార్. ఇంకా పిల్లలు కూడా వెల్కమ్ చెప్పడానికి హాయ్. వావ్, ఇవెంత డిసిప్లిన్ గా ఉన్నారు వీళ్ళంతా. నిజానికి చదువుకోవాలి అంటే 6-7 కిలోమీటర్లు నడక మార్గాన్ని వెళ్ళి చదువుకోవాల్సిందే. అంటే మీకు అర్థమై ఉంటుంది, గిరిజన కుటుంబాల నుంచి వచ్చిన చిన్నపిల్లలు ఉన్నారు, తల్లి లేని వాళ్ళు ఉన్నారు, తండ్రి లేని వాళ్ళు ఉన్నారు, తల్లి తండ్రి లేని పిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ ఇక్కడ అలాంటి అసలు జ్ఞాపకాలే ఉండవు. కేవలం ఇదొక ఎన్విరాన్మెంట్, ఒక మంచి స్కూల్, ఒక మంచి క్రమశిక్షణ కలిగినటువంటి ప్లేస్ అని అయితే నేను 100% చెప్తాను. సో ఇంతకు ముందు కూడా సార్ ఆ బాబుని హాస్టల్లో వేస్తాము అంటున్నారు, మీరు తీసుకుంటామంటున్నారు, జస్ట్ మేము వచ్చి చూడొచ్చు అన్నాను. హ్యాపీగా నాకు ఫుల్ ఫ్లెజ్డ్గా ఇక్కడ ఉన్న టెరిటరీ మొత్తం ప్రెమిసెస్ విజువల్స్ అన్ని కూడా పంపించారు. చాలా హ్యాపీ అనిపించింది. సో దాకిల్, వీడికి ఒక ఫ్యూచర్ వస్తుంది అంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఓకేనా, అఖిల్కి హాయ్ చెప్దామా? ఎందుకు ఏడుపు? హాస్టల్కి వచ్చేసాం, ఓకేనా? బాగుందా? మరి వాళ్ళకి హాయ్ చెప్పు నువ్వు కూడా. హాయ్. ఏడవకూడదు, అర్థమైందా? ఎందుకంటే నువ్వు పోలీస్ అవుతానని చెప్పావు కాబట్టి సుమన్ టీవీ నిన్ను పోలీస్ చేసేస్తుంది, ఓకేనా? మరి ఇక్కడ పెద్ద సార్ వాళ్ళు కూడా ఉన్నారు. ఆ బాబు చాలా బాగా చెప్తున్నాడు, వాడి కాన్ఫిడెన్స్ మాకు బాగా నచ్చింది. అలాంటి పిల్లలు చాలా మంది ఉన్నారు. మేము బట్టలు ఇస్తాం, చదువుకోవడానికి బుక్స్ ఇస్తాం, స్కూల్కి పంపిస్తాము, మంచి ఫుడ్ పెడతాము. ఆ బాబు ఖచ్చితంగా పోలీస్ అవుతాడు అని చెప్పారు, ఓకేనా? అందుకే మనం ఇక్కడికి వచ్చాం అఖిల్, ఓకేనా? సార్కి నమస్తే చేద్దామా? నమస్తే మోహన్ చంద్ర గారు. నమస్తే సార్. సో పిన్ని రండి మీరు కూడా. అఖిల్ వాళ్ళ పిన్ని గారు కూడా తను ఎంత బాగా వాళ్ళ అక్కని, తనకు అంటూ ఒక ఫ్యామిలీ ఉంది అయినా కూడా ఇంట్లో పనులు చేసుకుంటూ వాళ్ళ భర్తను ఒప్పించి పిల్లలకి పని చేసి పెట్టి ఆ తర్వాత అంతే బాధ్యతగా తన అక్క కుటుంబాన్ని చూసుకుంటూ వచ్చిన ఈమె కూడా హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఈ రోజుల్లో రిలేషన్స్ అన్ని మనీ రిలేషన్స్ అయిపోయాయి. ఇంట్లో 5 ఉంటే గనక ఒకరి సమస్య ఇంకొకరికి సమస్యగానే కనిపించట్లేదు, ఒకరి పెయిన్ ఇంకొకరికి పెయిన్ గానే అనిపించట్లేదు. అలాంటిది ఇలాంటి పరిస్థితులు ఉండి ఆమెకి ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, కానీ మనసు నిండా అక్క పిల్లలంటే చాలా ప్రేమ ఉంది. బావ అలా తన అక్కని విడిచిపెట్టి వెళ్ళిపోయినా కూడా క్యాన్సర్ పేషెంట్కి ఆ పైప్లో నుంచి జ్యూస్లు అవి వేసి తను ఎంత బాగా చూసుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఈ పిల్లల బాధ్యత కూడా తనే తీసుకుంది. కాకపోతే ఫైనాన్షియల్గా ఆర్థికంగా తను అంత స్ట్రాంగ్ కాదు కాబట్టి ఖచ్చితంగా మనలాంటి వాళ్ళం ఏదో సపోర్ట్ చేస్తే ఆమె ఇంకా వాళ్ళ అక్కని చూడటానికి బాగుంటుంది. అలాగే తనకు కూడా మనం ఫైనాన్షియల్గా సపోర్ట్గా నిలబడాలి. సో మేము అన్న మాట ప్రకారం అయితే బాబుకు ఒక మంచి ఫ్యూచర్ ఇస్తామన్నాం. ఇదిగోండి అక్కడ కనిపించినటువంటి సార్ వాళ్ళు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యారు. ప్రస్తుతానికి బాబుని హాస్టల్ ఎలాగుంటుందని మేము చూడడానికి వచ్చాము. వాళ్ళ అమ్మకి చెప్తాడు ఎలాగుంది ఏంటనేది, దాన్ని బట్టి తను ఇష్టమైతే తను వచ్చేస్తాడు ఇక్కడికి, లేదనుకుంటే అక్కడ చదవాలనుకుంటే అక్కడ చదువుతాడు మేడం. అది ఖచ్చితంగా, ఎందుకంటే వీడికి ఫస్ట్ ఇష్టపడాలి, తర్వాత వాళ్ళ అమ్మ చంద్ర గారు ఇష్టపడాలి. సో ఇద్దరు ఓకే అయితే గనక ఇక్కడే బాబు చక్కగా చదువుకోవడానికి అంత ఎన్విరాన్మెంట్ హ్యాపీగా ఉంది. సో ఒక్కసారి మాట్లాడదాం, లోపలికి వెళ్దామా? సరే మాట్లాడుకుందామా చాలా విషయాలు. చలో. క్యాన్సర్ పేషెంట్ చంద్ర పరిస్థితి మీ అందరికీ తెలుసు. వాళ్ళ రెండో బాబు పోలీస్ అవుతాను, బాగా చదువుకుంటాను అంటున్నాడు, కానీ ఇంట్లో పరిస్థితి సహకరించక నాన్న వదిలిపెట్టి వెళ్ళిపోయాడు వాళ్ళ భార్యకు బాగాలేదని. అమ్మేమో, అంటే ఈ మాట అనొచ్చు అనకూడదో తెలీదు, గతంలో ఆమె చాలా అందంగా ఉన్నారు, చాలా బాగున్నారు, తన హెల్తీ కండిషన్ కూడా చాలా బాగుంది. తర్వాత తను క్యాన్సర్తో బాధపడిన తర్వాత బక్క చిక్కిపోయిన పరిస్థితిలో ఉంది. ఒక చిన్న గదిలో 2 పిల్లల్ని పట్టుకొని పిల్లల కోసమే ఆ కొన ఊపిరి ఉంది అన్నట్టు ఆమె బతుకుతోంది. ఆ తల్లిని అంటి పెట్టుకొని ఆ పిల్లలిద్దరూ ఉన్న పరిస్థితి చూసి ఎంతోమంది చలించిపోయారు. అలా చలించిపోయి మంచి హృదయంతో స్పందించిన వాళ్ళలో
ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నాం ఋతు పరశురామ్ మేడం గారు, అలాగే మోహన్ చంద్ర గారు, మీకు చాలా బిగ్ థ్యాంక్స్ అండి ఫ్రమ్ సుమన్ టీవీ. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా హెల్ప్ చేస్తూ ట్రీట్మెంట్ చేయించండి అని కొంత అమౌంట్ అయితే ఫోన్పే నెంబర్కి పంపిస్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం ఒకటే చెప్పారు, మేము నిజానికి అసలు నాకు మాటలు రావట్లేదు ఆ పిల్లల విషయంలో. దేవుడు అంటూ ఉంటే వీళ్ళకి ఖచ్చితంగా సహాయం చేస్తాడు అని నేను కూడా చాలా స్ట్రాంగ్గా నమ్మాను. దేవుడు ఎప్పుడు మనుషుల రూపంలోనే సహాయం చేస్తాడు. ఆ సహాయం వీళ్ళ రూపంలో ఆ కుటుంబానికి అందుతుంది. ఆ బాబు చాలా చక్కగా చదువుకుంటాడు అని అయితే నేను 100% నమ్ముతున్నాను. మోహన్ చంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మిమ్మల్ని మీట్ అవ్వడం కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. FCI న్యూఢిల్లీ వర్క్ చేస్తూ కూడా మళ్ళీ ఇలాంటి సర్వీస్ యాక్టివిటీలో కూడా చాలా సూపర్ యాక్టివ్గా ఉండాలి అంటే అంత టైం అంత ఎవరు స్పెండ్ చేయట్లేదు. పర్సనల్ లైఫ్కే టైం సరిపోతుంది. ఏంటంటే ఇది ఒక ఈ కాజ్ ఏంటంటే మన ఒక విధంగా ఇంతమంది పేద పిల్లల్ని అలాగే దిక్కులేని పిల్లల్ని ఆదరించడం అనేది ఒక విధంగా అందరికీ చేయాలని కూడా అవకాశం రాదు. అంచేత మనకి దేవుడిచ్చిన అవకాశం కింద భావించి, అది కాక ఆంటీ అంకుల్ వీళ్ళు ఓల్డ్ ఏజ్లో ఉన్నారు, వీళ్ళకి వచ్చిన ఈ ఎయిమ్ ఇది మా ఫుల్ఫిల్ చేయాలంటే నేను అలాగే నాకు బ్రదర్ లాగా సత్య, వీళ్ళ బ్రదర్ కుమార్, వీళ్ళందరూ కూడా ఎంతో హెల్ప్ చేస్తున్నారు. ఇట్ ఈస్ ఎ టీమ్ ఎఫర్ట్ అందరు కలిసి. సో ఇది ఇందులో ఏంటంటే మేము పాడేరు వెళ్ళినప్పుడు అక్కడ విలేజ్ మేము ఎప్పుడు చూడలేదు, లైఫ్లో అలాంటి గ్రామాలు చూడలేదు, అంత పేదరికం చూడలేదు. వాళ్ళకి తిండి తినడం కూడా చాలా కష్టం. ఒక మనలాంటిగా ఒక మంచి న్యూట్రిషియస్ ఫుడ్ దొరకడం కూడా కష్టం. అంటే స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిపోయినా ఇంకా ఇంత డెవలప్మెంట్ చెందని గ్రామాలు ఉన్నాయా అని ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే కరెంటు సరిగ్గా లేదు. సెల్ టవర్ మేము వెళ్ళిన తర్వాత 100% ఉన్నాయండి. కరెంట్ లేని విలేజెస్ ని మేము చూపించాం ప్రపంచానికి. అందరూ మాకు కొత్త అనిపించింది నాకు, బికాజ్ వీ ఆల్వేస్ లివ్స్ ఇన్ సిటీ. వెళ్ళిన తర్వాత కొత్త అనిపించి అక్కడ కండిషన్స్ చూసి వాళ్ళ పేదరికం చూసి, అంతేకాకుండా వీళ్ళు చదువుకోవడానికి 10 కిలోమీటర్లు వెళ్ళాలి, 15 కిలోమీటర్లు వెళ్ళాలి, రోడ్ లేదు, వర్షం వస్తే ఇంకా నడిచి కూడా జారిపోతాం అన్నమాట. అలాంటి ఘోరమైన పరిస్థితి. సెల్ టవర్ కోసం 2 కిలోమీటర్స్ నేనే అక్కడికి వెళ్ళి అర్జెంట్గా మాట్లాడాలంటే మళ్ళీ 2 కిలోమీటర్స్ బండి వేసుకొని ఇంకో దగ్గరికి వెళ్ళి అది అటు ఇటు అడివి ఏ యానిమల్ వస్తుందో తెలియదు, ఏమొస్తుంది, అంత భయంతో వెళ్ళాలి. అలాంటి పరిస్థితులు గుండా వీళ్ళు నివసిస్తున్నారు. అయితే వీళ్ళకి పాపం ఎదురు చూస్తున్నారు ఎవరు మాకు సాయం చేస్తారా అని. సో ఇలాంటి పరిస్థితులు ఉన్న వారికి దేవుడు నిజంగా మాకు ఒక అవకాశం ఇచ్చాడు. దీన్ని కంపల్సరీ ఒక మంచి డెడికేషన్తో చేయాలి. ఎందుకంటే ప్రజలు ఎలాంటి పేద ప్రజలు అభివృద్ధి చెందితేనే సొసైటీ అభివృద్ధి చెందుతుంది, అలాగే దేశం అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా మాకు దేవుడిచ్చిన ఒక అవకాశం అని భావించి మేము ఇది చేయడానికి ముందుకు వచ్చాం. అలాగే ఇది అంటే అందరూ నడిపిస్తారు, అందరూ ఓపెన్ చేస్తారు, కానీ అందరిలా కాదు. ఇది ఒక క్వాలిటీ ఉండాలని ముందు 2022తో స్టార్ట్ చేసాం. ఇప్పుడు మీరు ఒకరిని తీసుకొచ్చారు. అలాగే మాకు కాకినాడ నుండి ఎవరో అలాగే మదర్ చనిపోయారంట, ఫాదర్ వదిలేశారంట. సో వాళ్ళు ఆర్ఫన్స్ అయిపోయారు. వాళ్ళ గురించి నిన్న ఫోన్ వచ్చింది. అంటే బికాజ్ బై సీయింగ్ ఆల్ అవర్ యాక్టివిటీస్ మేము అనుకున్నాం అసలు మాకు చాలామంది భయపెట్టారు, దూరం వెళ్తున్నారు, మిమ్మల్ని ఎవరు అసలు పట్టించుకోరు ఇంత విలేజ్లో అని అన్నారు. కానీ ఎవరు పట్టించుకోకపోయినా ఒక విధంగా దేవుడు పట్టించుకున్నాడు. అంతేకాకుండా ఈ నోబెల్ కాజ్ని అర్థం చేసుకున్న మనుషుల్లో మంచితనం ఉందని చాలామంది ప్రూవ్ చేస్తున్నారు. చాలామంది పిల్లల్ని ప్రేమించి వచ్చి సాయంత్రం వాళ్ళని బర్త్డే అయితే వచ్చి మీ పిల్లలతో పాటు కేక్ కట్ చేయడం, వీళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయడం, ఇలాంటివి కూడా నెలలో కనీసం 10 మంది అయినా పెడుతున్నారు. మిగతా 20 రోజులు మేము పెట్టినా సరిపోతుంది. అంటే మాకు ఆ రకంగా కూడా సాయం చేస్తున్నారు. అది కొంతమంది ఫైనాన్షియల్గా కూడా కొంతమంది సాయం చేస్తున్నారు. ఏదో వాళ్ళు కలిగిన 1000 రూపాయలు పంపించడం, 2000 పంపించడం. అంటే వీ ఓపెన్ ఏ ట్రస్ట్ అండి. యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ట్రస్ట్ ఓపెన్ చేసి, ట్రస్ట్కి మేము డైరెక్ట్గా తీసుకోవట్లేదు, ఎవరైనా అలా చేసినా వెంటనే ఇమీడియట్ రిసీట్ ఇచ్చేస్తున్నాం. సో వీ వోంట్ టచ్, వీ వోంట్ టేక్ ఎనీ శాలరీ. ఇట్ ఈస్ ప్యూర్లీ సర్వీస్. మేము కలిగితే మేమే ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం తప్ప మా మ్యాన్ పవర్ సర్వీసెసే కాదు, మా స్ట్రెంగ్త్ కాదు, మాకున్న ఏదైనా సరే పెట్టి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ హోమ్ అవ్వాలి, చిల్డ్రన్ హోమ్. అది దేవుడి నామానికి అందరికీ కూడా మహిమ రావాలి. సత్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ హ్యుమానిటీ ఉన్న పర్సన్స్ని నాకు పరిచయం చేశారు. ఆ చిన్న పిల్లాడికి లైఫ్ ఇద్దామన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాం. ఎలా అనిపిస్తుంది? మీరు కూడా ఇందులో పార్ట్ అయి ఉన్నారు ఈ సర్వీస్లో. నిజానికి స్వార్థం, మనుషుల్లో రకరకాల మనుషుల్ని చూస్తూ ఉంటాం. ఏవేవో స్టోరీస్ కవరేజ్కి వెళ్ళేటప్పుడు మనం అనుకుంటాం మనం చూసేదే ప్రపంచం, మన చుట్టూ ఉన్నదే ప్రపంచం అని. కానీ మనం చూడని ప్రపంచం చాలా ఉంది. ఈవెన్ ఇప్పుడు సార్ మేడం చెప్పినట్టు
కరెంటు లేని గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయంటే మనకి నమ్మశక్యం కాదు. ఎందుకంటే ఇండిపెండెన్స్ మనం 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్న తర్వాత కూడా ఇప్పటికీ ఇలాంటివి ఉన్నాయా, ఇది సినిమానా అనుకుంటాం, కానీ రియల్ లైఫ్లో ఇంకా ఉన్నాయి. పాపం గుర్రాల మీద బ్యాగులు, స్కూల్ బ్యాగులు పట్టుకొని వెళ్ళి ఈ పిల్లలు 6-7 కిలోమీటర్లు నడుస్తూ ఉంటారు కాళ్ళకు చెప్పులు లేకుండా పెద్ద పెద్ద బండరాళ్ళ పైన. ఇలాంటి స్టోరీస్ కూడా మీకు చూపించాం. కరెంట్ లేని విలేజెస్ చూపించాం. సో అలాంటి వాళ్ళు నీడీ పీపుల్ కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి మనం చదువు చెప్పిస్తే వాళ్ళ ఫ్యూచర్ని చక్కగా వాళ్ళకి ఒక డిసిప్లైన్ ఎన్విరాన్మెంట్ కల్పించి వాళ్ళు ఏదైతే కసితో, నిజానికి చెప్పాలంటే వాళ్ళే చాలా కసిగా క్రమశిక్షణగా చదువుతారు కాబట్టి వాళ్ళ ఫ్యూచర్ 100% ఉంటుందని నమ్మొచ్చు. సో సత్య గారు, మీరు కూడా పార్ట్ అయ్యారు ఇక్కడ, ఏమనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి? ఇది ఓపెన్ చేయడానికి కారణం ఏంటంటే ఆంటీ గారికి ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడు చూపించింది అది దర్శనం, అది నెరవేరాలని చెప్పి చాలా సంవత్సరాల నుంచి మేము ప్రార్థన చేస్తున్నాం. కానీ దేవుడు ఈ సంవత్సరానికి నా కృప ద్వారా ఓపెన్ చేయడానికి మాకు అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా ఆ పిల్లడు ఇప్పుడు ఎవరైతే మేము జాయిన్ చేసుకుందామని మీరు తీసుకొచ్చారో ఆ బాబుది మేము మీ వీడియో చూసేటప్పటికి చాలా మేము చలించిపోయామాట. ఎందుకంటే ఇలాంటి పిల్లలకే కదా మేము హెల్ప్ చేయడానికి ఆంటీ గారు దేవుడి ద్వారా చూపించి ఓపెన్ చేశారని చెప్పి అందుకే ఫస్ట్ మేము రెస్పాండ్ అయ్యి అలాంటి వాళ్ళ పిల్లల్ని ఇంకా మేము ఆదరిస్తే బాగుంటుందని చెప్పి ఉద్దేశంతో మిమ్మల్ని అప్రోచ్ అయ్యాం. దాని ద్వారా మాది కూడా అందరికీ జనాలకు చూపించడానికి మేము ఏం చేస్తున్నాం కూడా మీ సుమన్ టీవీ ద్వారా మాకు అవకాశం కల్పించారు. ఇది దేనికోసం ఓపెన్ చేసామంటే మేము ఇంతవరకు ఎటువంటి డబ్బులు తీసుకుని ఎవరితో చేసింది కాదు, ప్యూర్లీగా ఆంటీ గారు మా చర్చ్ సంఘం అంతా చేసింది. కేవలం దేవుని కృపతో నడిపించాం కాబట్టి ఇంకా ముందుకి ఇది ఎక్కడ ఆగిపోకుండా ఇంకా బాగా అభివృద్ధి చేసి జరగాలి. ఇలాంటి అనేక మంది పిల్లల్ని మేము ఆదరించి వాళ్ళకి మంచి చదువు, ముఖ్యంగా చదువు అన్న చెప్పినట్టు అలా విలేజ్కి వెళ్ళినప్పుడు ఈవెన్ మా కార్లు కూడా విలేజ్కి వెళ్ళకపోతే మేము వేరే కార్ తెచ్చుకొని, బులెరో కార్ తెచ్చుకొని అటువంటి పరిస్థితులను గ్రామాలకు వెళ్ళి అటువంటి స్థలాల్లో పిల్లల్ని చూసాము. వాళ్ళకి చదువు పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితులు అన్నీ చూసి వాటి అన్నిటికీ కూడా మేము చలించిపోయి ఇలాంటి వాళ్ళకే కదా మనం ఆదరణ తీసుకొచ్చి 18 మంది పిల్లల్ని తీసుకురావడం జరిగింది. అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి 20 మంది పిల్లలు ఉన్నారు. దేవుడి కృప ద్వారా ఇంకా ముందుకి అభివృద్ధి చెందాలి. అలాగే అందరి సహాయం కూడా మాకు కావాలి. క్రీస్తు అంటేనే ప్రేమ. అటువంటి ప్రేమను అవసరమైన వారికి పంచటానికి, వాళ్ళకి సపోర్ట్ చేయటానికి మంచి మనసుతో, సంకల్పంతో చేపట్టినటువంటి ఇటువంటి ప్రాజెక్ట్ అని అయితే నేను అంటాను. చిన్న విషయం కాదు. 1 ఎకరం స్థలంలో కుటుంబంలో అందరూ డాక్టర్సే అయినా కూడా వాళ్ళ సమయాన్ని కేటాయించి ఇలాంటి పిల్లలకి మనం లైఫ్ ఇవ్వాలి. ఖచ్చితంగా మనకి దేవుడు బ్లెస్ చేసి ఇచ్చిన దాన్ని మనం నిరుపేదలకు పంచడం వల్ల అందులో ఉన్నటువంటి తృప్తి వెతుక్కుని కార్యక్రమాన్ని చేపట్టారు కాబట్టి ఇది చిన్న విషయం కాదు. ప్రాజెక్ట్ టేకప్ చేసినట్టే నేనైతే 100% నమ్ముతాను. సో ఖచ్చితంగా ఇక్కడ అఖిల్ కూడా చక్కగా చదువుకుంటాడు, వాడికి ఒక మంచి లైఫ్ వచ్చిందని అయితే నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా వీలే కాదు, ఇంకా ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే కనుక చాలా మందికి సర్వీస్ చేయాలని ఉంటుంది, టైం ఉండదు. కానీ మనం ఇచ్చే డబ్బులు కూడా ఆ సర్వీస్కి ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా చాలా మంది క్రాస్ చెక్ చేసుకోరు. కానీ ఇక్కడ 100% ఇక్కడ సపోర్ట్ చేస్తే ఈ పిల్లలకి ఇంకా బెటర్గా ఆపర్చునిటీస్ కానీ లేకపోతే బెటర్గా ఇంకా ఇక్కడ ఎన్విరాన్మెంట్ కల్పించడానికి, ఇంకా అవసరమైన పిల్లలు ఇంకా ఇక్కడ స్ట్రెంగ్త్ పెంచడానికి కూడా 100% అవకాశం ఉంది. నేనైతే థ్యాంక్స్ టు గాడ్ ఫస్ట్ అయితే నేను చెప్పాల్సింది, తర్వాత మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి.